నేలవాలిన అరటి తోటలను పరిశీలించారు ఎంపీ అవినాష్ రెడ్డి. నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. 3 నెలల కిందట పడిపోయిన చెట్లకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం నేటికి నష్టపరిహారం ఎంత అనేది ఇప్పటికీ రైతుల అకౌంట్లో వేయలేదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారంతో పాటు బీమాను కూడా వర్తింపచేయాలని ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎకరాకు 14,000 ఇన్పుట్ సబ్సిడీ ఇస్తోందని, 1 ఎకరా అరటి సాగుకు రైతుకు 1,00,000 నుంచి 1.5 లక్ష వరకు ఖర్చు అవుతోందన్నారు. ప్రభుత్వం ఇచ్చే 14,000 నేల కొరికిన అరటి చెట్లు తొలగించడానికే అయ్యే కూలీలకు కూడా సరిపోదన్నారు. అరటి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని అవినాష్ రెడ్డి కోరారు. గాలులకు మరియు వడగండ్ల వానకు దాదాపు లింగాల గ్రామం కావచ్చు, గుణకనపల్లి రామట్లపల్లె గ్రామం కావచ్చు, పెద్దకూడాల చిన్నకూడాల గ్రామాలు, అదేవిధంగా కామసముద్రము బోనాల గ్రామాలు, దాదాపు ఇన్ని గ్రామాల్లో 750 ఎకరాల అరటి పంట పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి. సరిగ్గా 3 వారాల క్రితమే తాతిరెడ్డిపల్లె, పార్నపల్లె, కోమనూతల తదితర వెలిదండ్ల తదితర గ్రామాల్లో కూడా 1420 ఎకరాలు, అంటే కేవలం 3 వారాల వ్యవధిలోనే ఒక్క లింగాల మండలంలో అరటి రైతులు దాదాపు ఈ పెనుగాలుల వలన కావచ్చు, లేకుంటే వడగండ్ల వాన వలన కావచ్చు 2150 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. ఇది ఒక్కొక్క ఎకరా సాగు చేయాలంటే కనీసం 1.5 to 2 lakhs ఖర్చు వస్తూ ఉంది. అంటే 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు ఎకరా సాగు ఖర్చు వస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో సాగు లెక్క ప్రకారం తీసుకున్నా కూడా రైతులకు 42 కోట్ల రూపాయల నష్టం కేవలం ఈ 3 వారాల్లో ఈ గాలుల వలన, వడగండ్ల వాన వలన ఏర్పడిన పరిస్థితి. మరి ఇంత భారీ నష్టం నుంచి రైతును ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఆదుకోమని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. మొన్న వీచిన పెనుగాలులకు మరియు వడగండ్ల వానకు